Audio Jungle. హలో, ఐటమ్ పంపిస్తాను, రెడీ చేసుకోండి. ముగ్గురు మంది ఉన్నారు కేజీఎఫ్ కావాలని. ముగ్గురికి అంటే కష్టము. ఈరోజు ఒకరిని, రేపటిని అయితే ఒకరిని చేస్తాను కేజీఎఫ్గా. ఏం కావాలా? ఏమి ఎదుగుతున్నాను కార్కి? కేజీఎఫ్ ఒకటి చెప్తాడు. కేజీఎఫ్ కావాలంటే అల్లా టప్ప కాదు, ప్రతి ఒక్కరికి ఆ టైప్ కావాలని కోరిక ఉండొచ్చు. కావాలి ఎందుకంటే ధనం ఎంతైనా చూడొచ్చు. ధనం మనల్ని ఎత్తుక్కుంటూ వచ్చే మార్గాన్ని నేను నీకు ఇప్పుడు పంపిస్తానా కదా, నీవు డబ్బులు రెడీ చేసుకో. నేను రోజుకోరు చేయలేను, ఏదో ఎప్పుడో ఒకసారి చేస్తావు ఒకరిని కేజీఎఫ్. కేజీఎఫ్ కేజీఎఫ్ కట్ చేసాడు. కేజీఎఫ్ కేజీఎఫ్ అంటే హీరో. కేజీఎఫ్ అంటే హీరోనా? మళ్ళా కేజీఎఫ్ అంటే అది గాడు మైన్ ఉంది, బంగారు మైన్. దానికి బొగ్గు మైను, బంగారు మైన్, ఇట్లా మైన్లు ఉన్న వాళ్ళు కేజీఎఫ్ అవుతారు. అవన్నీ మనకు లేవు కాబట్టి మనమే సృష్టించుకొని అవ్వాలి కేజీఎఫ్. ఇప్పుడు 6 మందికి చేసిన కేజీఎఫ్. నేను కూడా కావాలి. ఎవరు నువ్వు కాల? పెట్టుబడి పెడితే ఉడన అవుతాడు. అది కూడా నాకు నచ్చితే. పెట్టుబడి పెట్టండి ఏం రావు. ఉన్నాయి లెక్క? డబ్బులు లేవు. లేవా? నిన్న రాత్రి ఏం తెప్పించుకుంటాడు మళ్ళా లెక్క? అంటే అది అవసరాలు ఉండదు. అవసరాలు ఈ రోజు కాకపోతే రేపు తీరుతాయి, రేపు కాకపోతే ఎల్లుండి తీరుతాయి. అసలు తీరకపోవచ్చు, మనం అవసరాలు తీరలేక చచ్చిపోవచ్చు. కానీ ఆ సావుకైనా సరే ఒకటి ఉండాలి కదా, ఎందుకు చనిపోయినామనే కారణం. కేజీఎఫ్లో వాడు ఎందుకు సముద్రంలో పోయి చచ్చిపోతాడు అనుకోబట్టి. అనుకో, ధనం అంత పవర్ఫుల్. నువ్వు ఇప్పుడు నీ దగ్గర ఎంత ఉంది, దానికి 100 రెట్లు సంపాదించే మార్గం నేను చెప్తా. చెప్పు. నువ్వు ఫస్ట్ డబ్బులు డబ్బులు ఐటమ్ రెడీగా ఉంది కదా. ఒకవేళ బయట నువ్వు అంటే నేను నీకు ఎక్కువ వాల్యూ ఇస్తా. ఐటమ్ నువ్వు చూసేది కాదు, నీ లెక్క నువ్వు అనుకునే ఐటమో లేదా నీ లెక్క ఐటమ్ కాదు, అది వేరే పవర్ఫుల్ ఐటమ్. డబ్బులు ఏమైనా ఉంటే ఒకవేళ వానికే నువ్వు అని ఆలోచిస్తే నాకు నువ్వే ఎక్కువ కాబట్టి ఒకవేళ నీకే ఇస్తా ఐటము. లోపల 500, 100 రూపాయలు, 300, 200 రూపాయల నోట్లు దొంపద్దు. ఎందుంటే నిజాయితీ కదా. ఈ పక్క జోయిలో 500 ఉన్నాయా, 200 ఉన్నాయా? చేంజ్ చేయలేదా? అంటే ఖర్చే పెట్టలేదు నువ్వేమి. అంత 500 నోట్లేనా? ఎంత ఉంది? ఇంకా నువ్వు కేజీఎఫ్ ఏదో కూడా ఇంక ఇట్లా 2-3 నోట్లు, 5 నోట్లు ఎంచుకునేకి 1, 2, 3, 5. దీన్ని ఎందుకు ఎంచుకుంటున్నావు? నువ్వు బస్తాలు గుమ్మరుతాయి. తిక్కనా కొడక. ఇవి కేజీఎఫ్ నేనే వీని తీసేస్తాను, నీకే ఇస్తాను. నేనే మళ్ళా మాట్లాడను చూడు. నువ్వు మళ్ళా ఏది మాట్లాడు? మళ్ళా నిన్ను మాట్లాడేకే కొన్ని 100 మంది నీ గురించి, కొన్ని లక్షల మంది, కోట్ల మంది మాట్లాడుకుంటారు. నువ్వేది నాతో మాట్లాడేది? నాకు నువ్వు కేజీఎఫ్ అయినా ఏదైనా పని చేసి పెట్టాను అడిగినప్పుడు, నేను హెల్ప్ అడిగినప్పుడు నువ్వు చేయి చాలు. కానీ డబ్బులు ఎవరు? నీకు అప్పటికి ఎంత సంపద ఉంటుంది అనుకోండి. ఏడ దాచుకునే కూడా కాదు. నువ్వు కేజీఎఫ్ వాడు షిప్లో వేసిపోయినాడు, నువ్వు యాదాంట్లో వేసిపోవాలి, దొబ్బుడు బండ్లు వేసేవాళ్ళు. వాడు దొబ్బుడు బండ్లు అంటే దొబ్బుడు బండ్లు ఎన్ని గాల్లో పడతాయా అని పట్టు తీసుకో, కూర్చో. మా పక్కన ఉండు నువ్వు. ఎవరు? నాకే పనిలేవా? నేను కేజీఎఫ్లు తయారు చేసేంత వరకే నాకు ఉండేది. నేను కేజీఎఫ్ కాలేను, అర్థమైందా? వద్దు, మీరు బాగుంటే చాలు. నువ్వు పక్కన జరే. నీకు ఎంత కావాలి జీతం నెలకే? నాకే చెప్పు, ఎంత అడిగితే ఎంత ఇస్తా. అడుక్కునే దగ్గర బుడుక్కునేవాడంటే ఇదే. అడుక్కునే దగ్గర బుడుక్కునేవాడంటే ఇదే. ఏం అట్లాడు? కేజీఎఫ్ నువ్వే చెప్తాను. ఎవరు? కేజీఎఫ్ ఉండేది. సరేలే, మళ్ళా బ్రహ్మాండంగా పెట్టుకో. జైలు ఐటమ్ ఇస్తాను. కుండల్లో ఆడేం లేదు, ఈ పక్క పెట్టిన. కింద పెట్టకూడదు, పవర్ పోతుంది. ఆ డబ్బా తీసుకో. ఎంత పవర్ కాలేదు? ఎంత పవర్ కాలేదు? ఇదేంది ఇది? తీసుకో, డబ్బా తీసుకో. డబ్బా మీద పెడతా, లేదా బుక్ మీద పెడతాలే. డబ్బా మెయిన్. డబ్బులు లేవు డబ్బాకి. కూర్చో చెప్తా.
KGF అంటే ఏంది? దీన్ని ఏమంటారు? కేజీ రాయ్. ఏమంటారు? కేజీ రాయ్. ఎఫ్ అంటే ఏంది చెప్పు? నువ్వు KGF అవుతానంటే నువ్వు ఎఫ్ అని చెప్పలే. 2 వర్డ్స్ నేనే కే అంటే వజ్రాలు అని. ఇది నువ్వు బిజినెస్ చేసేది మార్కెటింగ్ బిజినెస్. ఇది మార్కెటింగ్. నీకేమన్నా దాంట్లో కేజీ రాయి పెట్టి నువ్వు KGF అంటావు. నువ్వు ఎందుకో చెప్తా. ఏమన్నా గొట్లమ్మ కూడా లెక్క తీసుకొని మారు. నాకు మోసం చేస్తాను చూస్తాను. నువ్వు ఎవరు మోసం చేస్తాను నువ్వు? KGF అంటే చెప్తాను. KGF అంటే ఏం చెప్తాను? నాకు కథలు కాదు. నువ్వు మ్యాటర్కి వస్తా రా. ఇది కేజీ రాయి కదా. ఎన్ని కేజీలు ఉందని నువ్వు ఎట్లా కనుక్కుంటావు? మామూలుగా ఎట్లా కనుక్కుంటావు? తూకమే చెప్తారు. యాదాన్ని తూకం వేస్తావు. ఇప్పుడు ఇది ఎన్ని కేజీలు రాయి అంటే నువ్వేం చెప్తావు? ఎన్నుడే 2 ఉంది. 2 కేజీలు అని చెప్తావా? ఈడే మన తెలివి ఉపయోగించి నేను KGF చేయబోతాను. అర్థమైందా? అని చెప్తావా? ఈడే మన తెలివి ఉపయోగించి నేను KGF చేయబోతాను. అర్థమైందా? ఈ 2 తీసి ఓటు చెప్పేది 2 తీసి 3 పెడతా. ఇప్పుడు ఇది ఎన్ని కేజీలు రాయిది? నీకు అర్థం కాలేదని చెప్పేది కదా. దీన్నే 4 కేజీలు ముక్క అవుతుంది చెప్పేది. ఏమైతుంది? అట్లా మనం చేసే వ్యాపారము తిక్కనా కొడక. ఈ రాయి 2 కేజీల రాయి ఉంటది, కానీ మనం పెట్టే దీనిపైన 1 కేజీ రాయి అని ఈ పక్క తూకం పెడతాం, ఈ పక్క కేజీ వేస్తాం. అర్థమైందే? మనం దీంట్లో చూపించేదానికి సరుకు తూగేదానికి తేడా ఉంటుంది. ఈడ 3 కేజీలు వేస్తాము రాయి. ఏ సరుకు వేయాలనుకుంటున్నావు? ఏం సరుకు అది? ఏ సరుకు వేయాలనుకుంటున్నావు? ఏం సరుకు అది? ఏదని మార్కెటింగ్. ఏం చేపల మార్కెటింగ్? కూరగాయల ఏం మార్కెటింగ్? కూరగాయల వాళ్ళకైనా చేపలు అమ్మే వాళ్ళకైనా ఎవరైనా తక్కిడైనా ఎవడైనా ఈ తూకం వాడేవాడికి తక్కిడి మగమాడా అవలా ఏమన్నా నువ్వు KGF అని చెప్పి కూరగాయలకి ఎరగట్లకి చేపల కాయలకి ఎవడు ఇమ్మంటారు? నాకే లెక్క సంపాదించేదరా తిక్కోడా ఇప్పుడు నేను వ్యాపారస్తుంది. అర్థమైందా? మోసం చేయాలని చూస్తాను. ఇప్పుడు ఎవరు మోసం చేయాలని చూస్తాను? ఎవరిని చేస్తాను? జనాలు చేస్తాను. జనాలు కాదు జంతువులు మంచి పోతావు. పోతాను అంటే నువ్వు పాపాల గురించి పడతానమ్మా. నీకొద్దా? నాకొద్దు. నీకు వద్దకపోతే డబ్బులు తీసుకో. దీంట్లో ఉన్నంత ఇన్కమ్ యాదాంట్లో రాదు. తీసేసుకో డబ్బులు. ఏయ్ ఈ తూకం ఎంత చూపిస్తాం మనము? 2 కేజీలు పెడతాము దీని మీద. ఇది ఎంత ఉంటది వెయిట్? కేజీ ఉంటది రాయి, దాని మీద 2 పెడతాము. తూకం పడినాడు చూసుకొని పోతాడు. వచ్చేవాడిని తెలుసా ఇది ఎంత ఉంటుంది వెయిట్ అని? దీని వెయిట్ కొలసాలంటే వాడు 1 కేజీ రాయి తెచ్చుకోవాలా. అంతే కదా, కరెక్టే కదా. వాడు ఎట్లా చూసుకుంటాడు తూకం? అప్పుడు చూసుకోడు. 2 కేజీలకు అర్ధ కేజీ కొట్టేస్తాము. ఎంత లాభం వస్తుంది నీకు? 350 గ్రాములేమో. కేజీకి ఎన్ని గ్రాములు ఉంటాయి? కేజీ 3000 గ్రాములు. 3000 గ్రాములు ఇంటూ డివైడెడ్ బై కేజీ బై ఎన్ని స్క్వేర్ ఫీట్లు అని వస్తుంది? 10. అది నువ్వు ఖచ్చితంగా KGF అవుతావులే. కానీ అందుకు దీంట్లో మంచి తుక్కు లాభం. నువ్వు పోయి మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈ తూకాలు వేసే వాళ్ళ దగ్గర పోయి వాళ్ళు కనుక్కోవాలంటే వాళ్ళతో రాయి ఉండాల. వాళ్ళు రాయలు తెచ్చుకుంటారా? వాళ్ళు ఎంత కేజీ రాయలు తెచ్చుకోరు. మళ్ళీ ఏం చేస్తారు? మనం ఇక్కడ చూస్తారు 2 కేజీలు రాయి పెడతాడా కేజీ రాయి పెడతాడా అని చూస్తాడు వాడు. అంతే. దాన్ని పెట్టినట్టు తూకం వేస్తాము. కేజీ రాయే దీనిపైన 2 కేజీలు అని ఉంటుంది. ఆడు తూకేది ఏం తూగుతుంది? కేజీ తూగుతుంది. కానీ వాడు 2 కేజీలు తూగినంటే ఇది 2 కేజీలు అనుకుంటాడు. అట్లా మనం అర్ధ కేజీ డిఫరెన్స్ తక్కువ ఎందుకు వస్తుంది? ఎంత వేసినా అదే దిగితే ఎందుకు ఎంత వేసినా అది ఎదుగుతుంది. ఇప్పుడు దీని అంత వేస్తావు వేసి 3 ఇది ఎంత? ఇది కేజీది మనం 2 కేజీలు రాసింటాము. కేజీనే కదా దూకేది. కేజీ పైన ఎక్కితే కిందకు పోతుంది. కిందకు పోయిందంటే కేజీ పైన వచ్చింది అనుకుంటారు, కానీ 2 కేజీలు పైన వచ్చింది అనుకుంటారు. కానీ యాక్చువల్గా వచ్చింది కేజీ పైనే. 10కి 10 రెట్లు లాభం. ఇట్లా మాట్లాడుకొని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మనం అమ్మితే కేజీ కోట్లలో అవుతాం మేము. మెంటల్ వాడు అనుకుంటు నిన్ను, అది ఒక పిచ్చి అనుకుంటు నిన్ను పిత్రనా కొడుక ఏంటి పర్రం బోకు నీచమైన నికృష్టుడు. పిల్ల పిత్రనా కొడుక ఏంటి పర్రం బోకు నీచమైన నికృష్టుడు. KGF అంటే ఏదనుకోండి. కేజీ అంటే ఇది, ఫకాఫ్ అంటే ఏంది ఎల్లిపైట్ నుంచి అని.
అంతే పక్కకి అయిపోయా తూకం వేసినామా తీసుకొని సరికి వెళ్ళిపోయా అని దానికి నిన్ను కేజీఎఫ్ అని పిలుస్తారు ఇప్పుడు నుంచి కేజీఎఫ్ అది పెట్టుకొని బిజినెస్ చేసుకో పిచ్చల్ లెక్క నేనేమన్నా గాడిది గుడ్డులా కనబడుతున్నా మళ్ళా అవలా చేస్తాండవేమన్నా లెక్క నాకు ఇచ్చిన తర్వాత వ్యాపారం పెడతా నాకొద్దు రాయి అమ్మిండేది 3000 ఇది కేజీ 2 కేజీలు రాయి నా బొంగులో మడిచి పెట్టుకొని రాయి నీకే లెక్కే నా బొంగులో మడిచి పెట్టుకొని రాయి నీకే లెక్కే ఫస్ట్ సైతాన్ మగవాడ నువ్వు అన్ని కథలని చెప్పి ఇన్ని బుర్ర కథలు చెప్పి నువ్వు 3000 కొట్టేద్దామనే అంటే లెక్కిస్తామని చూసి నువ్వు బరువు చూడు పట్టుకో బరువు చూడు ఇట్లా పెట్టుకొని చూడు ఇంగిడ పెట్టు దొంగ కేజీలు పెట్టి దొంగనా కొడుకులు బమాయికులమైన ప్రజల్ని నాశనం చేసుకుంటూ ఇరికించుకుంటున్నారని దొంగ కేజీలు పెట్టి దొంగనా కొడుకులు బమాయికులమైన ప్రజల్ని నాశనం చేసుకుంటూ ఇరికించుకుంటున్నారని వాడు ఎవరేలు మిద్దులు ఉన్నాయని చెప్పి బాక్స్ వచ్చింది ఇది బాక్స్లో పెట్టినారు మార్కెట్ యార్డ్లో ఇప్పుడు ఏలు ముద్రలో ఆడ పన్నును తప్పించేకి నేను ప్లాన్ వేసినాను 3000 తీసుకో కానీ ప్రజల సొమ్ము తినడం చాలా పాపం చాలా తప్పు తయారు చేసింది దీని అచ్చులు చెప్తాయి వాడిని దాని అచ్చులు చూసే మెడతో కొడతారు ఇప్పుడు పట్టుకున్నానికి అప్పుడు పట్టుకున్నానికి చేసిన నాకు చాలా సంబంధము అచ్చులు చెప్పవు ఎప్పుడు పట్టుకున్నారు అనేది దాని మీద అచ్చులు ఒకటే ఉంటాయి నీ ఎట్లా ముంచేసావుడా ఏడికి నువ్వు ముట్టుకున్నావు కదా నువ్వు లాస్ట్ ముట్టుకున్నావు పడతారా తిక్కోడా నీకు అంత తెలివితేటలుంటే నువ్వు దోపుకోవద్దు ఏంది లెక్క నాగిచ్చే నువ్వు దోపుకోవద్దు ఏంది లెక్క నాగిచ్చే నా లెక్కనైనా పైన జోలు కింద పడతా వెనకాల జోలు పెట్టుకుంటాను ఏం నువ్వు చెప్తాను నోటుకొచ్చాకే నేనే చెప్పిన కూతురు కూర్చుకుంటానవా డబ్బులు నీ జోబులు అయితే తీసి నీకు ఇచ్చిండేది రూపాయి ఇంకా ఏ పేపరు ఏం పేపరా ఊరిలో ఈయన అంటారా మొత్తం కన్ఫ్యూజ్ అయినావు నాకు వ్యాపారం చేసి ఇంట్రెస్ట్ పోయింది నా బొంగులో కేజీఎఫ్ కాకపోతే నేను వేరేది ఎంజీఎఫ్ చేసుకుంటా ఆర్ఎంజీ చేసుకుంటా నా ఇష్టం చేసుకున్నా నేను ఈరోజు ఈ బిజినెస్ ఇందరితో ఫైనల్ ఇచ్చేస్తాను నాకు ఈ బిజినెస్ వద్దు నా బొంగొద్దు వాళ్ళకు కూడా చెప్పేస్తాను నేను చేయను ఇంకా ఇది ఏమన్నా కంపెనీలా ఏమన్నా సాఫ్ట్వేర్ ఇంజనీర్లో మాట్లాడతాను నువ్వు ఇంతటితో ఇడిచిపెట్టేసినాను కేజీ తీసిపోయి 2 కేజీలు రాయి కూడా గుజరీకి వేసేస్తా కేజీ ఐరన్ 15 రూపాయలు 7 రూపాయలు వస్తుంది 4 రూపాయలు తీసుకొని ఇంతటితో ఆపేసుకుంటా ఇంత దిగజారిపోయినావు నువ్వు ఆ 3000 సార్లు ఈ కేజీని కూడా రాయకుండా అమ్మేస్తారా ఆ 3000 సార్లు ఈ కేజీని కూడా రాయకుండా అమ్మేస్తారా పెట్టుబడి తెచ్చిన కొంత పెట్టుబడి ఏంది పెట్టుబడి 10 రూపాయలు 20 రూపాయలు వస్తుంది దానికి పెట్టుబడిదా తిక్కానికి ఏమన్నా ఈ లేకి ఉన్నట్టున్నావు నువ్వు ఎవరు మీరు ఏం గజీనా ఏమి నువ్వు మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నాను నేను వ్యాపారస్తుని కాదే నేను వ్యాపారస్తుని కాదే ఊరు వ్యాపారస్తు ఏం మాట్లాడదు ఎందుకు ఇవన్నీ పోయి పని చూసుకో నేను శివాన్ని అర్థమవుతుంది దానికి శివగాడ ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఏం చేసినావు రుబాబు చూపిస్తా నువ్వేనా కేజీఎఫ్ అనుకుంటున్నావా నువ్వు అనుకుంటున్నావా నువ్వు అనుకోవాలి రుబాబు చూపిస్తాను ఏం కావాలా లెక్క కావాలంటే కష్టపడి సంపాదించి తెచ్చుకో చూడు ఏమి లెక్క ఇచ్చి ఇప్పుడు ఇందాక రాయి చింపి ఏమో చెప్పి సోదరు చెప్పుకుంటే నీ పేపర్ ఇచ్చింది కదా ఆ పేపర్ సైతాన్ మమ్మడా పేపర్ నువ్వు నాశనం ఇప్పుడే నువ్వు చింపిండేది అవి కాదు నువ్వు పేపర్లు చింపినావు నువ్వు ఇచ్చిన లెక్క నేను చింపినా బిజినెస్ క్యాన్సిల్ చేసుకొని ఇద్దరం కొట్లాడుకొని నేను ఇచ్చిన డీల్ పేపర్ నువ్వు చించినావు నువ్వు ఇచ్చిన డబ్బులు నేను చించినా సైతాన్ మమ్మడానికి ఏమైనా పోతుందా వస్తుందానికి ఏమైనా మైండ్ తొప్పింది ఏమన్నా ఏం తింటున్నావు నువ్వు మా రాంగ్ వచ్చి ఆడ నుంచి పోతుంది మైండ్ పోయి ఆడక ఇంత మాట్లాడితే ఆవిడింపులు పోతే పోయినా బాండ్ పేపర్ పోయింది అది చించేసినావు ఎవడు బాండ్ పేపర్ ఏం రాసినావు నువ్వు ఏంది ఎవడు బాండ్ పేపర్ ఏం రాసినావు నువ్వు ఏంది ఏం బాండ్ పేపర్ ఇప్పుడు మన ఇద్దరికి ఇచ్చారా నీకేమన్నా ఈయన ఏమే ఎవడు పేపర్ ఏం బాండ్ పేపర్ ఇది ఏంది ఏం రాసినావు
జేమ్స్ బాండ్ తెల్లని జేమ్స్ బాండ్. నువ్వు బాండ్లో అయిపోతావు బాండ్ మగవాడ ఊరు ఇలా కదా సుబ్బమ్మ అని సాయంత్రం పూట్ల చేతిలో ఐరన్ ఉంది, నేను కొట్టమంటావా చెప్పు తలకాయకి. హాస్పిటల్ పెట్టు చేస్తాం మళ్ళా పెట్టాడా. సుబ్బమ్మ అని సాయంత్రం అమ్ముదాం అనుకుంటే రాయి 3000కి పోయింది వానమ్మ. రాయి 3000కి పోయింది వానమ్మ. ఎవడ మంచును కానీ 30,000కి అమ్ముతా అంటే ఇదొకటి. అందరినీ కేజీఎఫ్ చేయాల్సి వస్తుంది. ఇంట్లో అందరూ పిలుస్తారు మర్యాద లేకుండా 3,000 ఒక కేజీ రాయి 40 రూపాయలు అమ్ముకుంటానని చెప్తా గబ్బు. ఎవరు ఇంట్లో రాయి 40 రూపాయలు కాబట్టి 4 లక్షలకు అమ్ముకుంటా. నువ్వు కొనే దమ్ముందే లెక్క తీసి పెట్టు, స్టార్ట్ చేస్తా మళ్ళా కేజీఎఫ్ చేస్తా. ఒక రాయిని ఆట తెచ్చుకొని కుదిరి సామాను పెట్టుకొని 40 రూపాయలు 50 రూపాయలు అమ్ముకుంటున్నాడు. కూర్చో చెప్తా. ఏం కూర్చోరా? కూర్చో నిజం చెప్తా. కేజీఎఫ్ వద్దు, బొంగొద్దు, ఓకేనా? నేను ఐరన్ మ్యాన్ చేస్తా. ఐరన్ పెట్టుకుని నువ్వుగా ఐరన్. ఐరన్ మ్యాన్ అంటే ఐరన్ పెట్టుకునేది కాదు. ఏం పెట్టుకుంటావు? ఐరన్ మ్యాన్ అంటే తెలుదా నీకు? ఇంగ్లీష్ సినిమాలు నేను చూసేటప్పుడు చూడలేదా నువ్వు? మళ్ళీ ఐరన్ మ్యాన్ అంటే ఎంత పవర్ఫుల్ చెప్పు. ఏది ఇది ఇప్పుడు చెప్పినావు బాగుంది. ఇది ఉందే, అది ఉంది చెప్పేది నువ్వు అట్లా మాట్లాడదు. లోపలంతా మందు ఇది వస్తుంది. బొక్క ఉంది, అగ్గిపెట్టి మూత అగ్గిపుల్లకు ముందర వస్తుంది. అదంతా తీసుకొని దీంట్లోకి వేసి అగ్గిపుల్ వేసి దీని మీద కూర్చున్నావు అంటే ఐరన్ మ్యాన్ అవుతావు. అగ్గిపుల్ వేసి దీని మీద కూర్చున్నావు అంటే ఐరన్ మ్యాన్ అవుతావు. ఐరన్ కాదు పిర్ర మ్యాన్ అయితా. గుడ్ల మూమడా నువ్వు చిల్లర మాట్లాడుతున్నావు. తిక్క ఐరన్ నీకేమన్నా అగ్గిపుల్ వేసి అగ్గిపుల్ వేసి అంటే పిర్ర కాలిపోలేనా? పైకి ఎట్లా పోతున్నాడు మళ్ళీ జుమ్మని ఎట్లా వానికి ఇట్లా రాయి పెట్టుకుని అంటించుకునే కదా పోతాండేది. నీకు అది కూడా తెల్దా? నాకు పైకి పోవాల్సిన అవసరం లేదు. నువ్వే ఐరన్ మ్యాన్ అవుతాను కూర్చున్నావు. నాకు ఒకటి కేజీఎఫ్ అవుతావా ఐరన్ మ్యాన్ అవుతావా నువ్వు డిసైడ్ చేసుకో. కొట్టానుకో పోతే పోతే మళ్ళా సమాధానం దొరకడానికి. నన్ను కొట్టి నువ్వెందుకు పోతావు పైకి? నిన్ను కొట్టేస్తాను. నన్ను కొట్టి నువ్వెందుకు పైకి పోతావు అంటాను. ఏంటి పోతాను నిన్ను పైకి అంటాను కదా, కొట్టేసి పైకి పోతా అని. పైకి పోతాను నీకు సైతం మాట వినపడతా. చెవులు పైన ఏమన్నా దొబ్బినేమన్నా లెక్కి మడతాను కంటే చోదు చెప్పుట. ఆ రాయమ్ముకో బంగారు గట్ల సీట్లు అయితే తిక్కనా కొడక గుద్దేసుకో. లేవు నువ్వు సాయంకాలం పూట్లు అడగద్దు. నాకు వ్యాపారస్తుంది ఈడంటే మరి నీకేమన్నా ఏం మంచిగా మాట్లాడుతుంటే నోరు లేస్తుంది. నువ్వు లేస్తావు మళ్ళీ నేను కూడా మంచిగా మాట్లాడుతుంటే సిగ్గు శరం ఉంటే నాతో మాట్లాడద్దు నువ్వు, అర్థమైందా? సిగ్గు మనం అంటే డబ్బులు తీసుకున్నాను అది సిగ్గు శరం ఏమనుంటే నా వైపు చూడద్దు, నాతో మాట్లాడద్దు. నువ్వు మన అవసరం నాకు లెక్కి. నీకు అవసరం లేదు కదా మాట్లాడేది. మళ్ళీ నీ ఎట్లా మాట్లాడను కూర్చున్న పొగరపోతున్న నా కొడుకు నేను లెక్కిచ్చేయడం ఏంది? ఎవరు వచ్చినారు? ఇది మళ్ళీ మాట్లాడతాం మనం. నువ్వు ఐరన్ మ్యానా లేకపోతే ఏది కేజీఎఫ్ అవుతావు? అవసరం